ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఏదో అనుకుంటే మరేదో అయింది. ఎంతో ఊహించుకుంటే కొంత కూడా వర్కౌట్ కాలేదు. దీంతో బాలయ్య బాబు, క్రిష్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తుంది. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు విభిన్నమైన టాక్ను సొంతం చేసుకోవడం, జనాదరణ పొందలేకపోవడం, బయ్యర్లు పెద్ద మొత్తంలో నష్టపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఒత్తిడి మొత్తం రెండో భాగంపై ఎన్టీఆర్ మహానాయకుడిపై పడుతుంది. దీన్నైనా జనాదరణ పొందేలా రూపొందించాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే రెండో భాగంలో మరికొన్ని అంశాలను జోడించే పనిలో క్రిష్ ఉన్నారు. మరికొన్ని అదనపు సీన్లను చిత్రీకరించి ఎమోషనల్ క్రియేట్ చేయాలన్న పట్టుదలతో బాలయ్య, క్రిష్ ఉన్నారు. ఈ క్రమంలో సినిమా విడుదల తేదీని ఫిబ్రవరి 7 నుంచి వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. మొన్నటి వరకు ఈ సీన్లను చిత్రీకరించారు. ఇదే సమయంలో కీరవాణికి సంబంధించి వర్క్ అలాగే ఉంది. బాలయ్య బాబుకు సంబంధించిన వర్క్ కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు మొదటి భాగం తీసుకున్న బయ్యర్లకు కాకుండా సురేష్ మూవీస్ ద్వారా పంపిణీ చేయాలనే ప్రచారం జరుగుతుంది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన బయ్యర్లు ఈ విషయాన్ని బాలయ్య దృష్టికి తీసుకెళ్లగా వారికి భరోసా ఇచ్చినట్లు తెలుస్తుంది. రెండో భాగాన్ని కూడా మొదటి భాగం బయ్యర్లకే ఇవ్వాలని, అది కూడా పూర్తిగా ఫ్రీగా ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ కథానాయకుడితో బయ్యర్లకు వచ్చిన నష్టాన్ని ఎన్టీఆర్ మహానాయకుడిని ఫ్రీగా ఇచ్చేసి పూడ్చాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.